మరో సినిమా ముహూర్తానికి మరింత సమయం పట్టనుందా? కూలీ, కుబేరా అంటూ క్యామియోలతో వెల్లదీస్తున్న నాగ్ హీరోగా ఇప్పట్లో కనిపించే అవకాశమే లేదా? దాదాపు 96 సినిమాలు చేసిన ఈ అక్కినేని అందగాడు సెంచరీ కొట్టేందుకు మరిన్ని సంవత్సరాలు వెయిట్ చేయిస్తాడా? అసలు సినీ లైనప్ పై నాగ్ స్ట్రాటజీ ఏంటి? లెట్స్ వాచ్. సెంచరీకి చేరువవుతుంటే ఎవరైనా ఏం చేస్తారు? త్వరగా ఆ రికార్డ్ని అందుకోవడానికి తమ స్పీడ్ని పెంచేస్తుంటారు. కానీ మన టాలీవుడ్ కింగ్ మాత్రం నాకేం తొందరలేదంటూ స్లోగానే సినిమాలకి సై అంటున్నాడు. అయితే నాగ్ స్లో అవ్వడానికి కారణం తనయుడు అఖిల్ అని తెలుస్తుంది. చేసిన సినిమా చేసినట్టుగా పోవడంతో ఇక ఎలాగైనా కొడుకుని సక్సెస్ ట్రాక్ ఎక్కించి మరో సినిమాకి ముహూర్తం పెట్టుకూడదని ఫిక్స్ అయ్యాడట ఈ అక్కినేని అందగాడు. అందుకే నా సామిరంగ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా అనౌన్స్మెంట్ చేయలేదు. మరోవైపు అఖిల్ కూడా ఏజెంట్ సినిమా తర్వాత చాలానే గ్యాప్ తీసుకున్నాడు. సూపర్ హిట్ కోసం ఎంతో ఈగర్ గా ఎదురు చూస్తున్న అఖిల్ ఈసారి పక్కా ప్లానింగ్ తో వస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక అఖిల్ నెక్స్ట్ సినిమాకు లెనిన్ అనే టైటిల్ ఫిక్స్ చేయగా లేటెస్ట్ గా టీజర్ తో సర్ప్రైజ్ చేశారు. ఇక లెనిన్ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమాకు నాగార్జున సహ నిర్మాతగా ఉండటం విశేషం. సో సితారా, అన్నపూర్ణ వంటి 2 టాప్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి కాబట్టి ఫుల్ కాన్ఫిడెంట్ గానే ఉన్నారు అక్కినేని అభిమానులు. యువ హీరోలంతా డిఫరెంట్ సినిమాలతో మాస్ హిట్ కొడుతున్న నేపథ్యంతో ఇంత బ్యాక్గ్రౌండ్ ఉండి అఖిల్ వెనుకపడటం నాగ్కి కాస్త ఇబ్బంది. అందుకే నాగార్జున లెనిన్ మీద స్పెషల్ ఫోకస్ చేసి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్లాన్ చేస్తున్నారట. ఆ సినిమా పూర్తయిన తర్వాతే తను హీరోగా సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు నాగ్. నా సామిరంగ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న నాగార్జున ఇలా స్లో అవ్వడం ఫ్యాన్స్ కి కాస్త ఇబ్బంది. చూడాలి మరి కొడుకు సక్సెస్ కోసం ఇంతలా కష్టపడుతున్న నాగ్కి లెనిన్ గుడ్ న్యూస్ వినిపిస్తాడో లేదో. For more videos like this, subscribe Big TV channel.